మారుతున్న వాతావరణం పలు పంటలపైన ప్రభావాన్ని చూపిస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలో అధిక వర్షాలకు, ముంచెత్తిన వరదలకు వరి పంటకు తెగుళ్లు ఆశించి నష్టం జరిగే ప్రమాదం ఉంది. పంట నాటు దశ నుంచి పిలక దశలో ఉండగా చాలా చోట్ల అగ్గి తెగులు, ఆకు ఎండు తెగులు, పాము పొడ తెగులు కనిపిస్తున్నాయి. పంటకు కీలకమైన దుబ్బు దశలో ఈ తెగుళ్లు ఆశించి నష్టాన్ని కలిగిస్తున్నాయి. సార్వ వరిలో తెగుళ్లు నివారణకు పాటించాల్సిన సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఖరీఫ్ పంట కాలంలో వేసిన వరిలో ప్రధానంగా మనకి కొన్ని రకాల తెగుళ్ళు ఆశించి పంటకు నష్టం కలుగజేస్తుంటాయి. దానివల్ల దిగుబడి కూడా చాలా వరకు తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇందులో అగ్గి తెగులు కనుక చూస్తే ప్రధానంగా అన్ని రకాల్లో కూడా ఎక్కువ కనిపిస్తుంది. ప్రధానంగా స్వర్ణ రకంలో కానీ లేదా సాంబా మషూరి రకంలోని శ్రీకాకుళం సన్నాలు ఇలాంటి రకాల్లో ఎక్కువగా అగ్గి తెగులు మనకి గమనిస్తున్నాం. రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గడం, పగట మబ్బు వాతావరణం ఉండి కొంచెం చిరుజల్లులు పడేటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటే ఈ అగ్గి తెగులు వ్యాప్తి జరగడం కూడా జరుగుతుంటుంది. ఆకుల మీద ముదురు గోధుమ రంగు అంచుల్లో ఉంటుంది, మధ్యలో బూడిద రంగులాగా కనిపించి నూలికండ ఆకారపు మచ్చలు కనిపిస్తాయి. వాతావరణ పరిస్థితులు కనుక అనుకూలంగా ఉంటే ఈ మచ్చలు పెద్దవైపోవటం, మచ్చ కలిసిపోయి ఆకంతా వ్యాప్తి చెంది ఆకంతా కాలిపోయినట్టు అయిపోతుంది. అది దుబ్బు దశలోను పిలక దశలో కనుక ఆకుల మీద వస్తే మనం అగ్గి తెగులని పిలుచుకుంటాం. అదే కనుక వెన్ను తయారయ్యేటప్పుడు వెన్నుకి కిందనున్న కాండం మీద వచ్చి దీన్ని మెడవిరుపు తెగులు అంటాం. అక్కడ వెన్ను విరిగిపోవడం అనేది జరుగుతుంది. ఎక్కడైతే ఈ దుబ్బు దశలో అగ్గి తెగులు సరైన నివారణ చర్యలు చేపట్టకపోతే అవి మెడవిరుపు తెగులుగా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దుబ్బు దశలోనే చిన్న మచ్చలు గమనించినప్పుడే ముందు నత్రజని ఎరువులు యూరియా కనుక వేయాల్సిన సమయం అయితే యూరియాని ఒక వారం రోజుల పాటు ఆపేయాలి. అంటే నత్రజని ఎరువులు ఎక్కువ ఎక్కడ వేస్తామో అక్కడ తెగులు వ్యాప్తి కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ ట్రైసైక్లోజోల్ అనేటువంటి మందుని 0.6 గ్రాములు లేదంటే ఐసోప్రోథియోలిన్ అని చెప్పేసి మందు ఉంటుంది. ఇదైతే కనుక 1.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పున కలిపి పిచికారీ చేయడం. లేదు ఉదురుతుందంటే మళ్ళీ 10 రోజుల వ్యవధిలో రెండోసారి కూడా మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇంకొక ప్రమాదకరమైన తెగులు చూస్తే పొడ తెగులు. ఇది కూడా మనకి చూస్తే సెప్టెంబర్ నెలలో ఎక్కువగా వస్తుంది. ఎక్కడైతే బాగా దుబ్బులు చేసే దశ, పొలంలో నీరు ఎక్కువ నిలబెట్టడం, రాత్రి చల్లదనం, పగటిపూట ఈ మబ్బులు పడినటువంటి ఉక్కపోత వాతావరణం ఇలా ఉండేటప్పుడు ఈ పొడి వాతావరణంలో మనకి ఈ పొడ తెగులు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మొక్కతాలకి కింద భాగంలో కింద ఆకుల్లో ఉన్నటువంటి ఆకుల మీద పొడపాము చర్మం మచ్చ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మచ్చలు కనిపిస్తాయి. అదేవిధంగా కింద ఉన్నటువంటి కాండం మీద కనిపిస్తాయి. దీనివల్ల ఆకు ఎండిపోయినట్టు అయిపోతుంది. తద్వారా పిలకలు కానీ వెన్నులు కూడా రావడం అనేది ఆలస్యం అయిపోతుంది. ఏ పొలంలో అయితే కలుపు నివారించకుండా ఉంటారో, కలుపు ఉంటుందో అది కూడా కూర జాతులు ఎక్కువగా ఉండడం కానీ ఉంటే అక్కడ ఈ పొడ తెగులు ఎక్కువగా వస్తుంది. అదేవిధంగా పొలంలో ఎక్కువగా నీరు నిలబెట్టకూడదు. అదేవిధంగా నత్రజని ఎరువులు కూడా మితిమీరి వాడడం అనేది చేయకూడదు. ఈ హెక్సాకొనజోల్ అనేటువంటి మందును 2 మిల్లీలీటర్లు లేదా ప్రాపికొనజోల్ అనేటువంటి మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి చెప్పున కలిపి పిచికారీ చేసుకుంటే ఈ పొడ తెగులు సమర్థవంతంగా నివారించబడుతుంది. కొన్ని దగ్గరలో ఏంటంటే అగ్గి తెగులు, పొడ తెగులు రెండూ ఉంటాయి. ఒకే సమయంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అగ్గి తెగులు మొక్క పై భాగంలో ఉండే ఆకుల్లో ఉంటే పొడ తెగులు మొక్క తాలూకు అడుగు భాగంలో ఉండే ఆకుల మీద కాండంలో ఆశించి మొక్క మొత్తానికి కూడా నష్టం కలుగజేస్తాయి. అలాంటప్పుడు మనం ఏంటంటే ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకొనజోల్ అనేటువంటి కాంబినేషన్లో 0.4 గ్రాములు 1 లీటర్ నీటికి చెప్పున కలిపి పిచికారీ చేసుకుంటే నివారించబడుతుంది. కొన్ని రకాల్లో మనకి సాంబా మషూరి, స్వర్ణ, MTU 1061, అమర, ఇంద్ర ఇలాంటివన్నీ రకాల్లో మనకేంటంటే ఆకు ఎండు తెగులు, ఇదే బాక్టీరియా ఆకు ఎండు తెగులు అని చెప్పేసి మనకు ఆశిస్తుంది. ఇదేంటంటే రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గడం, పగటిపూట పొడి వాతావరణం ఉండటం, గాలి ఎక్కువగా వీచినప్పుడు సమయంలో ఈ బాక్టీరియా ఆకు ఎండు తెగులు ఎక్కువగా మనకి కనిపిస్తుంది. ఈ సాంబా మషూరి రకం అదేవిధంగా 1121 శ్రీధృతిలో రైతుల పొలాల్లో గమనించడం జరిగింది. కాకపోతే దీనికి నేరుగా నివారణ చర్యలు చేపట్టడానికి మనకి అవకాశం లేదు. కొన్ని వాతావరణ పరిస్థితులు మారినప్పుడు అది మరలా రికవర్ అవుతుంది. కాకపోతే ముందు జాగ్రత్త చర్యలుగా రైతులు ఏంటంటే నత్రజని ఎరువులు మితిమీరంగా వాడుతూ పొటాష్కు సంబంధించిన ఎరువులు తప్పనిసరిగా వాడాలి. మొదటి దశలోని, దుబ్బు దశలోని, చిరుపొట్ట దశలో కూడా పొటాష్ ఎరువులు చాలా వరకు రైతులు వాడటం లేదు. నత్రజని ఎరువులు ఎక్కువగా వాడినప్పుడు ఆకు మెత్తబడిపోయి బాక్టీరియా ఈ మొక్కలోకి ప్రవేశించి మనకి ఆ బాక్టీరియా ఆకు ఎండు తెగులుని కలుగజేస్తుంది. ఈ లక్షణాలు కనుక చూస్తే ఆకుతాలకు చిగుర్లు ఎండిపోతాయి. అదేవిధంగా ఆకుతాలకు అంచులు కూడా
ఎండిపోవడం మనం గమనించవచ్చు. అదేవిధంగా ఆకు చిగుర్లు కూడా చీలిపోయినట్టు కనిపిస్తాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనుక గమనిస్తే అది బాక్టీరియా ఆకు ఎండు తెగులుగా గమనించి నత్రజని ఎరువులు వేయడం ఆపేయాలి. పొటాష్ ఎరువులు తప్పనిసరిగా వేయాల్సిన అవసరం ఉంటుంది. నివారణ కోసం భాగంగానే స్ట్రెప్టోసైక్లిన్ అనేటువంటి మందు అయితే కనుక 0.1 గ్రాము 1 లీటర్ నీటికి దానితో పాటుగా మల్టీకే 13-0-45 ఈ నీటిలో కరిగేటువంటి ఎరువుని మనం పిచికారీ చేసుకుంటే ఈ బాక్టీరియా ఆకుఎండు తెగులు కూడా అదుపులో ఉంటుంది. పంట మీద కూడా నష్టాన్ని తగ్గించుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది.